ఏమండి మనము మన మానవ జాతి జీవన విధానంలో కొన్ని సందర్భాలలో తప్పుల్ని, గొప్పల్ని, ఒప్పుల్ని ఆయా సందర్భాలలో కొన్ని జంతువులను మనము ఉదాహరించుకుంటాం. ఉదాహరణకు కొందరిని గాడిదలాగా పెరిగావు అంటాము. కొందరినేమో బాయల కప్పలాగా ఉన్నావు అంటాము. కొందరిని కుక్క బుద్ధి అంటాము. కొందరిని పాముకు పాలు పోసి పెంచినట్లే అంటాము. కొందరిని కుక్కకు నెయ్యేమడదు అంటాము. కొందరిని కనకపు సింహాసనమ్మన సునకమ్మును కూర్చొని అంటాం. కొందరిని కోడి మెదడు అంటాం. కొందరిని కోతి లక్షణాలు గలవాడు అంటాం. కొందరిని నల్లి లాంటి వాడు అంటాం. కొందరిని దున్నపోతు మీద వాన కురిసినట్టు అంటాం. కొందరిని కుక్కకు నెయ్యి ఏమడదు అంటాము. కొందరిని పంది మొక్కపోడు అంటాము. కొందరిని గుడ్లగూబ కళ్ళోడు అంటాము. కొందరిని కాకిలాగా వాగేవాడు అంటాము. కొందరిని మనుదిన్న పాము లాంటి వాడు అంటాము. కొందరిని నత్త నడక నడిచేవాడు అంటాము. కొందరిని గొర్రె మెదడు అంటాము. కొందరిని బర్రెలాగా ఉన్నారంటాము. ఈ విధంగా ఇంకా ఎన్నెన్నో ఉదాహరణలతో మన మానవుల జీవన విధానాన్ని జంతువుల జీవన విధానంతో పోల్చుకొని ఇలా ఉదాహరణలు పలుకుతూ ఉంటాం. నాకు తెలిసి ఇది చాలా పొరపాటు. ఆ విశ్వదాత ఏ జాతి యొక్క జీవన విధానం ఆ జాతికి ప్రత్యేకంగా కూర్చి అందించును కానుక ఇక అందులో నీ మానవ జాతి యొక్క జీవన విధానం కూడాను ప్రత్యేకంగా నీకే ఉండును. అలా కాక నీకేదో తెలిసినట్లుగా ఇతర జీవజాతుల యొక్క జీవన విధానాన్ని తప్పుగా చిత్రీకరించి ఆ విధంగా వాటిని నిందించడమే కాక అది తప్పుడు విధానమని ఆ విధానాన్ని అవి మనకు బోధించినట్లుగా ఇలా పిచ్చి మాటలు మనము గొప్ప మాటలుగా భ్రమిస్తాం. నిజానికి నీ జాతి యొక్క జీవన విధానమే నీకు తెలియదా? ఇతర ఎన్నెన్నో జాతుల జీవన విధానాలు అనేవి ఎంచటానికి నువ్వు దేనికి సరిపోతావు? నీకు ఏం తెలుసని అలా పలుకుతుంటావు. అలా పలుకుతూ తెలివికల వారమని భ్రమిస్తావు. నిజానికి ఆయా జాతులు కూడాను ఏదైనా సందర్భాలలో నిన్ను ఉదాహరించుకుంటాయా? వాటికి తెలుసు ఏ జాతి లక్షణాలు అవి ఆచరిస్తూ ఉంటాయని. కానీ మానవుడైన నువ్వు మాత్రం అలా ఎన్నెన్నో జాతులను పట్టుకొని వాటి యొక్క జీవన విధానం అనేది తప్పు అనడానికి నువ్వే వరవు. నిజానికి అలా పలకడంలో దీనిని బట్టి 100% నువ్వే తప్పువాడివి. ప్రతిఫలంగా నీకు పాపం కూడా ఖచ్చితంగా అంటుకుంటుంది. కనుక ఇకనైనా జంతువుల్ని ఉదాహరించకుండా గౌరవించటము, గ్రహించటము నేర్చుకోవాలి. చెప్పడం అనేది మా ధర్మం, వినకుంటే మీ కర్మ.